నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. భక్తులతో కిక్కిరిసిన శ్రీవారి ఆలయం. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి విడుదలవ్వాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు. కస్తూరిబా పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. వార్తలోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో అన్నదాత సుఖీభవ మొదటి విడత ఆర్థిక సహాయం విడుదల చేసే కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలోనే జిల్లాకు సంబంధించి పొంగనూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించుకోవడం శుభ పరిణామమని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం జీవనోపాధిని అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమని, రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. అన్నం పెట్టే ప్రతి రైతు ముఖంలో సంతోషం చూడాలని అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రూపొందించి ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 ను పొందుపరచడం జరిగిందని తెలిపారు. గతంలో 43 లక్షల మందికి అమ్మఒడి అందించగా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 67.27 లక్షల మందికి తల్లికి వందనం అందిస్తున్నారని తెలిపారు. రైతుకు ఖరీఫ్ సీజన్ సాయంగా అన్నదాత సుఖీభవ క్రింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 5,000 మొత్తం 7,000 రూపాయలు రైతు ఖాతాకు డీబీటీ పద్ధతిలో నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పెన్షన్ మొదలుకొని అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంటికి పెద్ద దిక్కుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్ ప్రతినిధి వెంకటరమణ, నాయకులు శ్రీనివాసులు నాయుడు, పెద్ద ఎత్తున రైతులు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 13 నెలల్లోనే ఏవైతే సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ స్కీమ్ ని ఈ రోజు లాంఛనంగా చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మన ఇన్ఛార్జి గారి నేతృత్వంలో ఇక్కడ రొంపిచెర్లలో జరుపుకోవడం మనకు అందరికీ ఒక గర్వకారణం. సోదరుమణులారా, మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది జీవనోపాధి లభిస్తున్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే అని మనందరికీ తెలుసు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు మనం ఉన్న చిత్తూరు జిల్లా వరకు ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న జీవితాలు మనవి. మనకు ఒక మార్పు రావాలి, రైతు అనేవాడి రాజుగా చేయాలనే దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే రైతుకు గౌరవిస్తూ అన్నదాత సుఖీభవ అంటే అర్థం ఏముంది, అన్నం పెట్టేవాడు సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి అర్థం వచ్చే విధంగా ఆ రోజు సూపర్ 6 లో భాగం చేయడం జరిగింది. మనం ఏమైతే చేస్తున్నామో అవి చిత్తశుద్ధిగా ప్రజలకైతేనేం రైతులకేం అందిస్తున్నామా లేదని చూసుకుంటే ఒకసారి మనకు తెలుస్తుంది. ఈ రోజు మనం ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సుమారుగా 47 లక్షల మందికి ఒక్కొక్క పర్యాయం అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ నెలలో సుమారుగా సెంట్రల్ కంపెనీ 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మన ప్రభుత్వం 5,000 రూపాయలు వేసి 7,000 రూపాయలు ఇస్తా ఉంది. మళ్ళా అక్టోబర్ ఇంకా 2 నెలల తర్వాత మళ్ళా అక్టోబర్ నెలలో మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళీ జనవరిలో మిగతా డబ్బు 6,000 రూపాయలు వేస్తే సుమారుగా 5 నెలల గ్యాప్ లోనే 20,000 రూపాయలు వేస్తా ఉన్నారంటే ఒకసారి గమనించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడ్రాస్ కు చెన్నైకి వేలూరు ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళా మనకి జగంత అవసరమా అని అడుగుతున్నా. జగంత అవసరం ఉందా? అంతప్పుడు జగంత అవసరం లేనప్పుడు జనాల్లో చైతన్యం రావాలి. చిన్న విషయం, ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, నేను
నాకంత మామిడికాయల గురించి తెలియదు, మామిడి తోటల గురించి. ఈ సంవత్సరం 7 లక్షల టన్నులు పంట వచ్చిందంట. సంవత్సరం 2.5 లక్షల పంట వస్తే ఈసారి ఒకేసారి మామిడికాయలు ఎక్కువ సీజన్ లో బాగా కాయడంతో రేట్ లేదు. అది మన చేతుల్లో పనే చెప్పండి, లేదు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? చిత్తూరు జిల్లాలోనే కదా ఎక్కువ మామిడి పంట ఉండేది. కలెక్టర్ గారు 1కి 10 సార్లు నివేదికిస్తే ముఖ్యమంత్రి గారు స్పందించి 8 రూపాయలు కేజీకి ఇస్తే మహానుభావుడు రైతులందరూ వచ్చి సంతోషంగా 170 మంది వచ్చింది కదా స్వామి ప్రభుత్వం ఆదుకునిందని చెప్పి మిల్లర్లతో వాళ్ళు పల్ప్ యూనిట్ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కసారి ఆయన ఒకటే చెప్తున్నారు, గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి నదిలో ఒక్క రోజు వరద వచ్చినప్పుడు ఒక్క రోజు నీళ్లు ఆపితే చాలు మన రాయలసీమకు నీళ్లు వస్తాయి. కొన్ని వేల టీఎంసీ నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ నీళ్లను వెనక్కి మళ్లించే విధంగా ఇక్కడ కాలువలు ఏమైనా కావాలంటే ఇంకా ఉన్ని కాలువలు హంద్రీనివో గాని గాలేరు నగర్ గాని ఇలాంటి కాలువలు అన్ని పనిచేద్దాము. 2 రైతు బాగుపడాలంటే నీళ్లు ఉండాలా, మన బిడ్డలు బాగుపడాలంటే చదువు ఉండాలి. ఈ 2 చేయగలిగే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. సోమల మండలం నెల్లిమంద శ్రీ 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 పాలేటి గంగమ్మ తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ తేదీ ఆదివారం ఉదయం సిద్ధపగితి పూజ, రాత్రికి కళ్ళు మిరుమిట్లు గొలిపే చాందనీ బండ్ల ఊరేగింపు మరియు అమ్మవారికి బోనాలు, పొంగళ్లు భక్తి శ్రద్ధలతో జరపడం జరుగుతుందని, అలాగే 4వ తేదీన సోమవారం ఉదయం పూజలు, సాయంత్రం పాలేటి పూజోత్సవంతో తిరునాళ్ల మహోత్సవాలు ముగుస్తాయని నియోజకవర్గ భక్తాదులు విచేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్త నరసింహులు మరియు ఎగోపల్లి గ్రామస్తులు కోరారు. చెదన్న గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం మరియు వితంతువులకు కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ రత్నమ్మ, వెంకటరెడ్డి, మనోహర్ రెడ్డి, సుధాకర్, రెడ్డెపరెడ్డి, గంగులప్ప, రెడ్డెప్ప మరియు జనసేన నాయకులు శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి హాజరయ్యి పంపిణీ చేశారు. ప్రతిపక్షం వాళ్ళు ఏమి చేయలేదని చెప్పి ప్రజలు రెచ్చగొట్టి ఏదో చెప్తున్నారు. మనమే ఆలోచించుకోవాలా. మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 3,000 వస్తా ఉంది, 4,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం అంతకు ముందు జరిగిన 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కుతుంది. ఇంకా ఇదే విధంగా ఫ్రీ గ్యాస్ చెప్పినారు, 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. అది కూడా ఒక నెల ఇచ్చినారు. మళ్ళా నెక్స్ట్ అక్టోబర్లో వస్తూ ఉంది. ఇంకా అన్నదాత సుఖీభవ చేస్తూ ఉన్నారు. స్త్రీశక్తి మహిళలకు బస్సులో ఫ్రీ ఇవ్వడానికి ఆగస్టు 15 నుంచి అది కూడా మొదలవుతా ఉంది. చెప్పిన ప్రతి హామీను నిలబెట్టుకుంటూ వస్తుంది గవర్నమెంట్. ముందు 5 సంవత్సరాలు మనకి ఏ ఒక్క పోస్టు కానీ ఇవ్వాలా, చెప్పిన మాట ప్రకారం ప్రతి పనిని ముందుండి చంద్రబాబు గారు నడిపిస్తూ ఉన్నారు. మనం అవన్నీ గుర్తించుకొని ఆయనకి మద్దతుగా నిలిచి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మన సూపర్ 6 హామీలు చెప్పిన ప్రతి ఒక్కటి అమలవుతా ఉండేది. అంత ఖచ్చితంగా చేస్తా ఉండేది. ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు చేయలా, అట్లా ఆయన చేస్తా ఉన్నాడు. ముందు కూడా మనకి 13,500 ఇస్తామని చెప్పి రైతు భరోసా అని చెప్పి పెట్టారు. అంత ఇవ్వాల. ఆయన ఇచ్చింది 6,500. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇచ్చింది. కానీ మనం చెప్పిన మాట ప్రకారం వచ్చిన మొదటి సంవత్సరంలో ఇస్తా ఉన్నారు. ఇది సంతోషదగిన విషయం. ఇంత ప్రజలకి మేలు చేయాలనే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎవరు కానీ రాలేదు. మనకి ముఖ్యంగా రైతులకి ముందున్న 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ ₹1 సబ్సిడీ ఇచ్చిన పాపాన్ని బాలేదు. మన గవర్నమెంట్ వస్తా ఉన్నట్టే 90% సబ్సిడీతో ఆ పరికరాలను ఇచ్చినారు. పొంగనూరు సమీపం రామసముద్రం రోడ్డులోని కేసీపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన 60 సంవత్సరాల మునిశెట్టి పొంగనూరు నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా రోడ్డుపై ఉన్న గుంతను గమనించలేక బైక్ అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అతన్ని పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు మరియు విడుదల కోసం వైసీపీ నాయకులు ప్రార్థనలు చేపట్టారు. ఇందులో భాగంగానే పొంగనూరు పట్టణం
పుంగమ్మ కట్టపై గల పెద్ద దర్గాలో వైసీపీ మైనార్టీ నాయకుడు అస్లాం మురాది ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీకి త్వరగా బెయిల్ మంజూరు కావాలని వారు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మేలు చేకూరాలని ప్రార్థించినట్లు అస్లాం తెలిపారు. కార్యక్రమంలో నయాజ్ బాషా, లడ్డు, అర్మాన్, అజ్మత్, నవాజ్ ఖాన్, వసీం తదితరులు పాల్గొన్నారు. मौला इन तमाम बच्चों ने जो फातिहा खाने की गर्ज से आए हैं, मौला इनकी गर्ज को मौला कबूल फरमा। बिलखुसूस MP मिथुन रेड्डी साहब को जो मौला अरेस्ट किया गया है, मौला उसे रिहाई अता फरमा। या अल्लाह उन्हें जल्दी से जमानत अता फरमा। तमाम केस से उन्हें बरी अता फरमा। तमाम केस से उन्हें जो फ्रॉड किया गया, इस फ्रॉड केस से उसे निजात अता फरमा। परवरदिगार हर तरह की मुश्किलात को आसान फरमा, इज्जत व अजमत को हिफाजत अता फरमा। जनाब MP मिथुन रेड्डी साहब की इज्जत व अजमत में बरकत फरमा। मौला उन्हें हर मकाम पर कामयाबी व कामरानी अता फरमा। जो अल्लाह केस है, झूठी मुकदमात है, उन तमाम झूठे मुकदमात से उसे निजात अता फरमा। या नूर शाह वली ఈ రోజు మన పుంగనూరులోని పెద్ద దర్గాలో, నూర్షాలి బాబా దర్గాలో మన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఏమనగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మా అన్నకి MP మిథున్ రెడ్డి అన్నకి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మైనార్టీలకి చాలా ప్రేమించే వ్యక్తి. ఎందుకంటే ఈ సభాముఖంగా మీకు అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డ్ బిల్ కి అందరూ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరికీ చెప్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డ్ బిల్ కి అందరూ సపోర్ట్ చేసే కూటమి ప్రభుత్వము. కానీ ఏకైక వ్యక్తి ఎవరంటే మన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న గారు వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి వ్యతిరేకించినారు. పార్లమెంట్ లో నోరెత్తి మాట్లాడింది ఎవరంటే, ఒకటి అసదుద్దీన్ వైవోసి, రెండు మన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న, జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మన మిథున్ అన్న మైనార్టీల కోసం అంత చేసినాడు. అందుకని మైనార్టీల కోసం చాలా, అదే కాకుండా పుంగనూరులో కూడా కానీ, మసీదులు కూడా కానీ, దర్గాలకి కూడా కానీ మైనార్టీల మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్న కూడా కానీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రోజు మన నూర్షాలి బాబా పెద్ద దర్గాలో మా అన్న కోసము గొప్పగా ప్రార్థనలు చేసి అన్నకి త్వరగా బయలు రావాలని, బిన్నే విడుదల కావాలని, ఆరోగ్యంగా అన్న ఉండాలని, అదేవిధంగా పెద్ద ఆయనకి మన అమ్మ స్వర్ణలతమ్మకి ఆ దేవుడు, ఆ నూర్షా అలీ బాబా స్వామి అల్లా దీవెనలు, ఆ యేసు ప్రభు దీవెనలు, అందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని, వాళ్ళకి శక్తి ఇవ్వాలని ఈ రోజు ప్రార్థిస్తున్నాము. పుంగనూరు నక్కబండలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను చిత్తూరు జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ బానవత్ మునీంద్ర నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం పుంగనూరు మండలం SC/ST మానిటరింగ్ కమిటీ కన్వీనర్ మరియు సభ్యులు రామయ్య, చిన్నరాయుడు, అయూబ్ ఖాన్లతో కలిసి పాఠశాలను సందర్శించడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క విద్యాభ్యాసం, వసతులు తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుందని చెప్పారు. బాలికలు క్రమశిక్షణతో ఉండటం వల్ల జీవితంలో ఉన్నతంగా ఉంటారని తెలిపారు. వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రత్యేక చట్టాలను తెలిపారు. ప్రభుత్వం బాలికల యొక్క విద్య కొరకు డబ్బు వెచ్చించడానికి సిద్ధంగా ఉందని, కాబట్టి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
సార్ రండి. అంటే మెడికల్ దీంట్లో ఎక్కువ మెడికల్ పడతాం ఎక్కువ వస్తుంది మెడికల్ షాప్ పెట్టుకుని వచ్చే పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో గల మహాకాళభైరవ స్వామివారికి శ్రావణ మాస అష్టమి సందర్భంగా శుక్రవారం రాత్రి విశేష రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పసుపు, కుంకుమ, విభూది, గంధాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు. మహామంగళహారతిని సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. अयन्ते अस्नुपमेक्यवज्रप्रदेशे नमः सहुरे विश्वधायः मन्यो वज्रन्न भीममावज्रदाय तनो विवक्षविरोधवत्तरम् रक्त्वानो मन्यो सामीध्याय महाधनस्याम् सहस्वमिन्यो विषं विषञ्जदये सप्सिजानि विशेषकृतिन्द्रयुभानम् प्रभोस्माकम् ओम भूतभवनाय नमः, ओम क्षेत्रदाय नमः, ओम क्षेत्रपालाय नमः, ओम क्षेत्रज्ञाय नमः, ओम क्षेत्रीयाय नमः, ओम विराजे नमः, ओम तुषारवासिने नमः, ओम मांसासिने नमः, ओम सर्पराजते नमः, ओम मुकांतकृते नमः, ओम स्मरांतकाय नमः, ओम रक्तपाय नमः, ओम एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानायुष्येयोदरसादि श्रीमहाकालभैरवस्वामिने नमः। आनन्ददिव्यमहामङ्गलकर्पूर नीराजनं समर्पयामि। महाकालभैरवस्वामिने नमः। आनन्ददिव्यमहामङ्गलकर्पूर ओम प्रस्पर प्रस्पर घोर घोर रूप रूप समतम चट चट प्रचटहंगातयं फटं फटं ओम प्रस्पर प्रस्पर घोर घोर रूप रूप समतम चट चट प्रचटहंगातयं फटं फटं प्रस्पर प्रस्पर घोर घोर रूप रूप समतम चट चट प्रचटहंगातयं फटं फटं प्रस्पर प्रस्पर చిత్తూరు జిల్లాలో 1200 ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో డ్రాఫ్ట్ రిజిస్ట్రలైజేషన్ 2026 ప్రక్రియపై జిల్లాలో గల అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలిసి వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 1776 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి అదనంగా 1200 ఓటర్లు మించిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో అదనంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియతో మొత్తం జిల్లాలో 1974 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయని తెలిపారు. వీటితో పాటు మరమ్మతుకు గురైన మరియు శిథిలావస్థలో గల భవనాల్లో పోలింగ్ స్టేషన్లను అనువైన ప్రాంతాలకు మార్పు చేయడం జరుగుతుందని, అవసరమైన చోట పోలింగ్ స్టేషన్ల పేర్లు మార్పు చేయడం జరుగుతుందని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 17 మొత్తం 282. నగరి నియోజకవర్గంలో సంబంధించి ప్రస్తుతం 233 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 29 మొత్తం 262. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 256 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 21 మొత్తం 277.
చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 229 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 27 మొత్తం 256. పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 262 కేంద్రాలు కాగా, వీటికి అదనంగా 32 మొత్తం 294. పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 288 పోలింగ్ కేంద్రాలు కాగా, వీటికి అదనంగా 21 మొత్తం 309. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 243 పోలింగ్ కేంద్రాలు కాగా, వీటికి అదనంగా 51 మొత్తం 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా క్లెయిమ్ల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, నియోజకవర్గ పరిధిలో ఎప్పటికప్పుడు క్లెయిమ్ల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. బిఎల్ఏల నియామకానికి సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రొఫార్మాలలో వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. బిఎల్ఓల శిక్షణ తరగతులు పూర్తి చేశామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితా ప్రకారం త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందని, విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రావణ మాసం శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకునే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమల్దిన్నెం పంచాయతీ మేర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. బండ్లపల్లి గ్రామానికి చెందిన 61 సంవత్సరాల చిన్నరెడ్డెప్ప ఆగస్టు 1వ తేదీన గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి ఫోటోలు టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేశారు. దీంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయన ఇంట్లోకి చొరబడి చిన్నరెడ్డెప్ప మరియు ఆయన కుమారులపై దాడి చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రెడ్డెప్ప, నేను 40 ఏళ్లుగా టీడీపీలో ఉన్నాను. సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ బండ్లపల్లి గ్రామం. మాకు ఆగస్టు 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేయడానికి పోయినాము. మా పిల్లలు మేము ఇంటికి పోతే అక్కడ ఏదో చిన్న ఫోటోలు తీసి వాట్సాప్ దీంట్లో పెట్టినాం. చల్లా మిషన్, చల్లా గ్రూప్, టీడీపీ తెలుగుదేశం గ్రూప్లో పెట్టినాము. దానికోసరంగా మాకు అందరూ రాత్రి 7 గంటల 8:30, 9 గంటల మధ్యలో మా పైన గలాటాకు ఇంచుమించుగా 25-30 మంది గలాట చేసినారు. రాళ్లతో, కట్లతో, కళ్ళతో. మాకు ఇప్పుడేంటి ఎలాంటి 40 సంవత్సరాల నుండి మేము టీడీపీలోనే పనిచేస్తున్నాం. టీడీపీ నుంచి మొన్న పోయిన ఎలక్షన్లో కానీ ఏ ఒక్కరూ లేదు. మేము 4-5 మంది మా పిల్లలు మేము మాత్రమే పనిచేసినాము టీడీపీ దీనికి. దాడి వాట్సాప్లో గ్రూప్లో పెట్టిందనుకో మా పైన అంతా దాడికి 25-30 మంది గలాటు చేసి మా పైన గలాటు చేసి రాత్రి 8:30-9 గంటల్లో గలాటు చేసాం. ఆ తర్వాత మేము పుంగనూరు హాస్పిటల్కి వచ్చినాము. 40 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మంచి స్పందన ఇచ్చి మా చంద్రబాబు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా చల్లా బాబన్న గారు కానీ, మన మినిస్టర్ రెడ్డి గారు ఆయన గారు వీరందరూ స్పందించి మాకు దయవించి మాకు న్యాయం చేయాలా, మాకు లోకల్లో తిరగాలన్నా కూడా పోలీసు వారు మాకు దయవించి పాలరక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. పొంగనూరు శివారులోని యావరాళ్ల మర వద్ద వెలిసిన శనేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరేసింది. శ్రావణ శనివారం సందర్భంగా శని భగవాను దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. శనీశ్వర స్వామి వారి నామ స్మరణలతో ఆలయ ప్రదర్శనలు చేసి భక్తి శ్రద్ధలతో నువ్వుల దీపాలను వెలిగించారు.
ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అర్చకులు ఉదయపూర్వమే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము పావనములకెల్ల పావనమయము అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదులకు రూపము అదే వెంకటాచలమఖిలోనతము అదివో బ్రహ్మాదులకు రూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడు అది మృక్కుడు అది చూడుడు అది మృక్కుడు అది చూడుడు అది మృక్కుడానందమయము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న
దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది శ్రీ వెంకటపతికి సిరులైనది భావ్యుప సకల సంపద రూపమదివో భావ్యుప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము భావ్యుప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ Om
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. భక్తులతో కిక్కిరిసిన శ్రీవారి ఆలయం. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి విడుదలవ్వాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు. కస్తూరిబా పాఠశాలను సందర్శించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.